పంప్కిన్ రైతా. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం. వీళ్ళకి ఇచ్చే ఏ వెజిటబుల్ అయినా సరే ముందుగా కాస్త స్టీమ్ చేయడం కానీ బాయిల్ చేయడం కానీ చేయాలి. వీళ్ళకి డైరెక్ట్గా కుక్ చేసి ఇచ్చిన రా వెజిటబుల్ తీసుకున్న సిమ్టమ్స్ అన్నవి అగ్రివేట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఇలా గ్రేట్ చేసుకున్న పంప్కిన్ ఏదైతే ఉందో దీన్ని మనం కాస్త స్టీమ్ కానీ బాయిల్ కానీ చేసుకోవాలి. అండ్ అలాగే నార్మల్గా మనం ఏంటంటే లంచ్ అనగానే దాల్ తీసుకోవడం అనేది చాలా కామన్. అంటే కందిపప్పు కానీ లేకపోతే ముసురుపప్పు కానీ ఇలా ఏదైనా పప్పు తీసుకోవడం అనేది చాలా కామన్. కానీ వీళ్ళకి అలా కందిపప్పు కూడా డైజెషన్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీళ్ళకి పెసరపప్పు బెటర్, అంటే కిచిడీ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా హెల్దీగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దంపుడు బియ్యం అంటే హ్యాండ్ పౌండెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ పొట్టుతో ఉన్నవి తినాలి, కీన్వా ఇలాంటివి తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. కానీ వీళ్ళకి మాత్రం క్వైట్ ఆపోజిట్ అని చెప్పాలి. అలాంటివి ఏవి కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి సింపుల్ వైట్ పాలిష్డ్ రైస్ మాత్రమే వీళ్ళు లంచ్లోకి తీసుకోగలుగుతారనమాట. అండ్ అలాగే కందిపప్పు కానీ ఏమైనా పప్పులు ప్లాన్ చేసినట్టుగా అయితే వాటిని కాసేపు నానబెట్టాలి. నానబెట్టే ముందు కాస్త డ్రై రోస్ట్ చేయాలి. అండ్ నానబెట్టే కూడా 2-3 సార్లు ఆ నీళ్లు పారబోసి అప్పుడు వాటిని కుక్ చేసుకోవాలన్నమాట. అంతేగాని డైరెక్ట్గా కుక్ చేసుకొని నార్మల్ పీపుల్ తినేలాగా వీళ్ళు తినలేరు. వీళ్ళకి డైట్ అనేది సెపరేట్గా ఉండాలి. అండ్ అలాగే కెఫెన్ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి, గ్లూటెన్ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంతే కాకుండా పాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట. సో వీళ్ళ డైట్ తీసుకునేటప్పుడు చాలా మార్పులు చేసుకొని తీసుకున్నట్టుగా అయితే వీళ్ళకి ఈ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వకుండా, సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా, డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా కాస్త హెల్తీగా ఉండగలుగుతారు. బట్ ఇది వచ్చిన ప్రాబ్లం తగ్గదు కాబట్టి, అంటే తగ్గడానికి చాలా ఛాన్సెస్ తక్కువ. రోజు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే డైట్ని మాత్రం కంపల్సరీగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పెరుగు చాలా మంచిది, ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ పెరుగులో మనకేం ఫైబర్ ఉండదు కాబట్టి వీళ్ళు హ్యాపీగా పెరుగుని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను పెరుగును ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బాగా బీట్ చేసుకుందాం. అండ్ మీ అందరికీ తెలుసు జీలకర్ర డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందని. వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జీలకర్ర పౌడర్ వేసుకుందాం ఇందులో. అలాగే కొంచెం ఉప్పు, స్టీమ్ చేసేసాం కదా, ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పంప్కిన్ గ్రేట్ చేసిన పంప్కిన్ స్టీమ్ చేసి ఉంది, ఇందులోకి వేసేసుకుందాం. స్టీమ్ కానీ బాయిల్ కానీ, నేను బాయిల్ చేసేసాను. లైట్గా చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి మామూలుగా రైస్ దాల్ ఇచ్చేటప్పుడు కూడా చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా బాగా ఎక్కువసేపు కుక్ చేసి మ్యాష్ చేసినట్టుగా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలన్నమాట. అలా ఇచ్చినట్టుగా అయితే వీళ్ళకి త్వరగా డైజెషన్ అవుతుంది. సో బాగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి వైటమిన్ సి ఇమ్యూనిటీ పెరగడానికి, అండ్ అలాగే కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది కొత్తిమీరలో, అందుకే చాలా లిటిల్ క్వాంటిటీ యాడ్ చేసుకుందాం. మామూలుగా అయితే మనం ఎక్కువ యాడ్ చేసుకుంటాం కదా కొత్తిమీర మంచిదని, కానీ వీళ్ళకి మాత్రం చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. ఓకే, సింపుల్గా ఈ రాయితా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం. పంప్కిన్ రైతా రెడీ అయిపోయింది. పంప్కిన్ రైతాకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. పంప్కిన్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కాస్త నీళ్లు పోసుకొని గ్రేట్ చేసుకున్న పంప్కిన్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెరుగు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఆ తర్వాత ఉడికించిన గుమ్మడికాయ కూడా వేసుకొని బాగా కలుపుకొని కాస్త కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పంప్కిన్ రైతా రెడీ.